షలోం. షలోం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో నీవు వర్ణించగలవా? తప్పకుండా కూర్చోండి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్న మనల్ని ఆయన రక్షించి ఇప్పటి వరకు ఇంత క్షేమంగా ఉంచాడు. ఈనాడు వరకు మనం ఇంతలాగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప వలనే. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన మన బదులు ఎన్నో యుద్ధాలు పోరాడి మనకి విజయాన్ని దయచేశాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన శక్తిని పరిశుద్ధతని మన మధ్యనే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో. షలోం. షలోం. యోనా, యోనా, చెప్పు ప్రభువా. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నినివే, నినివేనా? నినివే మా శత్రు దేశం కదా. వాళ్ళు ఎంతో క్రూరమైన ప్రజలు. ఎంతో పాపముతో నిండిన పట్టణం. అక్కడికి ఎందుకు దేవుడు నన్ను పంపుతున్నాడు? వారిపై కరుణ చూపటానికా? కానీ వారికి నాశనమే సరికదా. నీనివే లేదు, నేను వెళ్ళలేను. నేను నీనివేకి వెళ్ళలేను. నేను తర్షీష్కు వెళ్తాను. పంచి సోదరా, తార్షీషుకు వెళ్ళే నౌక సిద్ధంగా ఉంది. అందరినీ త్వరగా నావలోకి ఎక్కించు. అలాగే నాయక. తార్షీష్, తార్షీష్, తార్షీష్కు వెళ్ళే నౌక సిద్ధమైనది. తార్షీష్, తార్షీష్, తార్షీష్కు వెళ్ళే నౌక సిద్ధమైనది. తార్షీష్, తార్షీష్. అమ్మా ఎక్కడికి? తార్షీష్ వెళ్ళండి, నౌక సిద్ధమైనది. తార్షీష్, తార్షీష్, తార్షీష్కు వెళ్ళే ఓడ సిద్ధమైనది. తార్షీష్. అమ్మ ఎక్కడికి? తార్షీష్ వెళ్ళండి అమ్మ, నౌక సిద్ధమైనది. అమ్మ మీరు తార్షీష్కేనా వెళ్ళేది? మీరు నిజంగా తార్షీష్కి వెళ్తున్నారా? వద్దులేండి. తార్షీష్, తార్షీష్, తార్షీష్కి వెళ్ళే ఓడ చివరి పిలుపు. తార్షీష్, తార్షీష్. సోదరా ఎక్కడికి? తార్షీష్. నిజంగా నీ దగ్గర అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. సరే సోదరా వెళ్ళు, చివరి పిలుపు. సోదరా, అందరూ ఎక్కేసినట్టేనా? అవును నాయక. ప్రయాణికులారా సిద్ధంగా ఉన్నారా? మన ప్రయాణం సాఫీగా వచ్చినది. ఆకాశం కూడా నిర్మలముగా ఉన్నది. అదిగోండి అందరూ, నాయక అటు చూడండి, తుఫాను వచ్చేలాగుంది. ఇలాంటివన్నీ నేను చాలా చూశాను. పదా. సరే, నువ్వు తెరచాపలు పైకి లాగు. నువ్వు సామాన్లు గట్టిగా కట్టు. మీరందరూ మీ దేవుళ్ళకు ప్రార్థించండి. మీరిద్దరూ ఉన్న సామాన్లన్నీ బయటకు విసిరేయండి.
ఆగు. నేను ఒక హెబ్రీయుణ్ణి. నేను యెహోవా దేవుని యొక్క ప్రవక్త. ఏం పాపం చేశావు? ఎందుకు ఇలా అవుతుంది మాకు? దేవుడు నన్ను నీనివేకి వెళ్ళమంటే నేను తర్షీషుకు వెళ్తున్నాను. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? దీనంతటికీ ఒకటే పరిష్కారం. మీరు నన్ను ఈ ఓడలో నుంచి సముద్రంలో పడేయడమే. ఒక దేవుని ప్రాప్తం చంపిన పాపం మాకు అవసరం లేదు. మీరందరూ మీ ప్రాణాల కోసం గట్టిగా పోరాడండి. ఏదో ఒకటి గట్టిగా పట్టుకోండి. నాయక, ఈ తుఫాను మన ఆధీనంలో లేదు. మనం ఈ ప్రవక్త చెప్పినట్టే చేద్దాం. సరే, మనం తను చెప్పినట్టే తన సముద్రంలోకి విసిరేద్దాం. ఎక్కడున్నాను? అసలేంటి ఇదంతా? ఏంటి అగాధము? అసలు నేను ఎక్కడున్నాను? నాకు ఇక్కడ ఊపిరి సరిగ్గా ఆడటం లేదు. ఓ యెహోవా, నేను ఉపద్రవంలో ఉండి నీకు మనవి చేయగా నీవు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. ఓ యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటున్నాను. దయచేసి నా ప్రార్థన ఆలకించు. నీ పరిశుద్ధ ఆలయములోనికి, నీ సన్నిధిలోనికి నా మొర వచ్చెను. యెహోవా యొద్దనే రక్షణుండును. యోనా, ప్రభువా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము. అలాగే ప్రభువా. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. ఏదైనా కొత్తగా ఆడతాము. రూకలు కూడా కావాలి. ఏం చేద్దాము? రండి రండి, జోదం ఆడే నిమిషంలో అవసరమని అక్కడ చూద్దాం. జోదం ఆడతావా నువ్వు? ఆడతా. ఇటు లోగటి తీసుకో. చా, నువ్వు గెలిచావు. నేను గెలిచాను. రూకలంతా నాదే సొంతం. ఇదిగో నీ డబ్బులు. ఎన్ని రూకలు? తీసుకోవాలి. ఇది నాది. ఎలాగో వదిలేశాను కదా. భలే దొరికింది. ఇట్రా. నాకొద్దు. అది చాలా రుచిగా ఉంటుంది. తాగు. అయినా సరే నాకొద్దు. తాగు. సరే ఇంకోటి.
రూకలు ఇవ్వు. 5 రూకలా? 5 రూకలు ఇవ్వు. అవును, మనమే చాలా గొప్పవాళ్ళం. మన రూకలు చూద్దాం పద. మన రూకలేవి? నువ్వు అది చూడు. మనం వెతికి ప్రయోజనం లేదు, పద వెళ్దాం. నినివే పట్టణ ప్రజలారా, ఇంకో 40 రోజుల్లో ఈ పట్టణం మొత్తం నాశనం అయిపోతుంది. మీరు చేసిన పాపము యెహోవా దేవుని యొద్దకు చేరింది. దేవుడు మీపై చాలా కోపముగా ఉన్నాడు. ఇంకో 40 రోజుల్లో మీరు మీ కుటుంబంతో సహా మొత్తం నాశనం అయిపోతుంది. ఎవరి పరదేశి? మన పట్టణం ఎవరో నాశనం చేయాలనుకుంటున్నారు. నీకు పిచ్చా? ఈ ఊరు మనం వదిలేసి వెళ్ళిపోతామా? అతను చెప్పింది నిజమేనేమో. ఏం చెయ్యాలి? చూద్దాం. అతను చెప్పింది ఎందుకో నాకు నిజమే అనిపిస్తుంది. అతను చెప్పిన మాటలు నిజమైన మనకు మన దేవుళ్ళు ఉన్నారు మనల్ని కాపాడడానికి. కానీ ఆయన ఇశ్రాయేలు ప్రవక్త. ఏమో ఆయన చెప్పింది నిజమేనేమో. మనం అందరం పశ్చాత్తాపడితే వాళ్ళ దేవుడు మనల్ని కనికరిస్తారేమో. ఈ విషయం వెళ్ళి రాజుగారితో చెప్దాం పదండి. మీకేం కావాలి? ఒక ఇశ్రాయేలు ప్రవక్త వచ్చి 40 రోజులు నినివే పట్టణం అంతా నాశనం అవుతుందని చెప్పారు. ఈ విషయం రాజుగారితో చెప్పండి. రాజా రాజా, మన దేశానికి యోనా అనే పేరు గల వ్యక్తి వచ్చి మన దేశాన్ని హెచ్చరిస్తున్నాడంట. ఎవరో యోనా? ఏమని హెచ్చరిస్తున్నాడు? యోనా ఇశ్రాయేలు ప్రవక్త. మన ప్రజలు చేసిన ఘోర పాపాలను చూసి ఇశ్రాయేలు దేవుడు మన దేశాన్ని నాశనం చేస్తాడంట. వాళ్ళ దేవుడు అంత గొప్పవాడా? మనకి దేవుళ్ళు లేరా? నిజమే, కానీ ఐగుప్తు దేశాన్ని నాశనం చేసిన దేవుడు ఆయనే. గొప్ప జలప్రలయం రప్పించింది ఆయనే. ఇది మన చరిత్రలో కూడా ఉంది. ఈ రోజు నుండి గనులైనను అల్పులైనను ప్రతి ఒక్కరూ గోనెపట్టును కట్టుకొని ఉపవాసం చెయ్యాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అప్పుడు వాళ్ళ దేవుడు మన దేశాన్ని నాశనం చేయడంట. సరే, మనం కూడా ఒకసారి చేసి చూద్దాం. వాళ్ళ దేవుడు మనల్ని క్షమించొచ్చేమో. ఈ వాళ్ళ నుండి నిలువలో ఉన్న ప్రజలందరూ గోనె పట్టు కట్టుకొని బూడిద రాసుకొని ఉపవాసం చేయాలి. ఈ ఆజ్ఞ పట్టణం మొత్తం ప్రకటించు. నినివే ప్రజలారా, ఈ వాటి నుంచి మీరు గోనె పట్టు కట్టుకుని బూడిద రాసుకుని ఉపవాసం చేయమని రాజుగారి ఆజ్ఞ. ఓ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, మేము నినివే పట్టణ ప్రజలము. మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఈరోజు మా పశ్చాత్తాప హృదయాలతో మా పాపములను మా వైఫల్యములను ఒప్పుకొనుచున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మంచి మార్గంలో నడుచుకుంటాము. మీరు మా పట్టణముపై పంపించాలనుకున్న ఆ ఉగ్రతను దయచేసి తొలగివేయండి. రక్షించు ప్రభువా. అంతటి నీనివే పట్టణస్థుల పశ్చాత్తాపం చూసిన ఆ కరుణగల యెహోవా వారి మీదకి ఆ నాశనం రాకుండా ఆపిరి. ఇలాగే మనం పాపం మీద పాపం చేసుకుంటూ పోయి ఒకరోజు ఇంకా దేవుడు మనల్ని క్షమిస్తాడా, దేవుడి దగ్గరికి వెళ్ళే అర్హత మనకుందా అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కసారి ఈ నీనివే పట్టణ ప్రజల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.